రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి విశాఖ జిల్లాలో 3 రోజుల పర్యటన చేపట్టారు. పారిశ్రామిక ప్రాంతాల్లో వెలువడే వ్యర్థాలను సక్రమంగా నిర్వీర్యం చేస్తున్నారా లేదా అన్న అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. పర్యటనలో భాగంగా మొదటి రోజు ఆయన పరవాడ మరియు అచ్యుతాపురం ప్రాంతాల్లోని పలు పరిశ్రమలు సందర్శించారు. ఫార్మా సిటీలోని సుమారు 93 కంపెనీల నుంచి వెలువడే వ్యర్థాలను ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారు, పర్యావరణ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్న అంశాలను ఆయన నిశితంగా పరిశీలించారు. అచ్యుతాపురంలోని వ్యర్థ జలాల శుద్ధి కేంద్రాన్ని సందర్శించి ప్లాంట్ పనితీరును సమీక్షించారు. బ్రాండెక్స్ కంపెనీని సందర్శించి అక్కడి పారిశ్రామిక వ్యర్థాల నిర్వీర్య ప్రక్రియను తనిఖీ చేశారు. పరిశీలన అనంతరం చైర్మన్ దినేష్ రెడ్డి యాజమాన్యాలతో మాట్లాడారు. కొన్ని కంపెనీల్లో కనిపిస్తున్న లోపాలను ఎత్తి చూపిన ఆయన పర్యావరణానికి హాని కలగకుండా వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూనే లోపాలను సరిదిద్దుకోవడానికి తగు సూచనలు చేశారు. పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వం రాజీ పడబోదని, పారిశ్రామిక అభివృద్ధి పర్యావరణానికి విఘాతం కలగకుండా ఉండాలన్నదే తమ లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు పోలంరెడ్డి దినేష్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఎన్వైరన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ఈ రోజున మా కార్పొరేషన్ జనరల్గా చేస్తున్న ఇన్స్పెక్షన్లో భాగంగా విశాఖ ఫార్మా సిటీ, అనకాపల్లి జిల్లాలోని విశాఖ ఫార్మా సిటీకి రావడం జరిగింది. ముందుగా ఏపీఎంసీఎల్ ఏం చేస్తుందో ప్రజలందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. మేము ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వ్యర్థాలు సరిగ్గా ప్రాసెస్ జరుగుతుందా, ఆ ఇండస్ట్రియల్ వేస్ట్ డిస్పోజల్ ఎలా జరుగుతుంది, అలానే ఓషన్ డిశ్చార్జ్ కానివ్వండి, అలానే మా మ్యాండేట్ ద్వారా మాకు ఇతర వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యర్థాలన్నీ కూడా హ్యాండిల్ చేసే బాధ్యతలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏపీఎంసీఎల్ మేము జరపడం జరుగుతుంది. అయితే ఈ రోజున ఇక్కడికి విశాఖ ఫార్మా సిటీకి ఇన్స్పెక్షన్కి వచ్చాము. మాతో పాటు ఏపీఎంసీఎల్ అధికారులు, అలానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అందరితో కలిసి ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్లో ప్రధానంగా అంటే ఇండస్ట్రియల్, ఇక్కడ ఈ ఫార్మా సిటీలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, దాదాపు 93 ఇండస్ట్రీస్ ఉన్నాయి. అలానే పక్కన ఉన్న ఇండస్ట్రీస్ వాళ్ళ ఇండస్ట్రియల్ వ్యర్థాలని ఇక్కడ పంపించడము, అలానే ఇక్కడ ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుంది, ఈ ప్రాసెస్ చేసి ఏ విధంగా మేనిఫెస్ట్ క్రియేట్ చేస్తున్నారు, ప్రీ ప్రాసెసింగ్, అలానే ఓషన్కి అంటే ఈ వ్యర్థాలు ఏవైతే ప్రాసెస్ చేసి ఓషన్కి విడుదల చేసే ముందు చేపట్టే ప్రక్రియని ఏ విధంగా జరుపుతున్నారు, ఇవన్నీ కూడా ఏపీఎంసీఎల్ హ్యాండిల్ చేస్తుంది. మా పోర్టల్ ఇప్పటికే పోర్టల్ ఉంది. ఆ పోర్టల్లో ఇవన్నీ కూడా మేనిఫెస్ట్ జనరేట్ చేయడం కానివ్వండి, అలానే ఈ ప్రాసెస్ అంతా కూడా ఇండస్ట్రీస్ అలానే సిఈటిపి మేనేజ్మెంట్ వాళ్ళు అప్లోడ్ చేస్తుంటారు. అవి సరిగ్గా జరుగుతున్నాయా లేదా అని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్స్ కూడా ఇక్కడికి వచ్చి ర్యాండమ్ గా చెక్స్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా అంటే సముద్రంలో కలిపే ముందు శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని ఈ శాంపిల్స్ అన్ని కూడా సరిగ్గా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఈ ఓషన్ లో కలపచ్చా లేదా అని చెప్పి ఇవన్నీ కూడా ధృవీకరించుకొని, అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ల్యాబ్స్ లో ఇవన్నీ కూడా ధృవీకరించుకొని ఇవన్నీ కూడా కలిపే ముందు ఎంత క్వాంటిటీ ఓషన్ లో కలుపుతున్నారు, ఇవన్నీ కూడా కలపదగిన వేస్టా కాదా అని చెప్పి కూడా మనము ప్రాపర్ గా మేనేజ్ చేస్తుంటాము. ఇవైతే ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళ ప్రాసెస్ అని కూడా నేను చూడడం జరిగింది. అన్ని కూడా బాగా జరుపుతున్నారు. ఇంకా కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది, ఎట్లాంటివి చేస్తే బాగుంటుంది అని చెప్పి సూచనలు కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పాజిటివ్ గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏవైతే ఇనిషియేటివ్స్ వస్తాయో అవన్నీ కూడా మేము చేపట్టడానికి రెడీగా ఉన్నామని చెప్పి సంస్థ కూడా చెప్పడం జరిగింది.